జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది ఇక్కడ పిఠాపురంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఎలా ఉండబోతుందంటారు సభ? అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన సైనికులకి, నాయకులకి, వీరమహిళలకి నమస్కారం. సభ ఎలా ఉండబోతోంది అంటే సభ అంగరంగ వైభవంగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది వస్తారు. జనసేన సైనికులంతా గత దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్నోసార్లు ఎలక్షన్లో పాల్గొన్నారు. కాబట్టి వారంతా ఇది మా అందరి పండగ, జనసేన సైనికుల అందరి పండగ. ఇది మేము చాలా గట్టిగా ఉత్సాహంలాగా ఒక ఉత్సవంలాగా పనిచేస్తాం. కంపల్సరీగా స్టేజ్ కూడా సిద్ధంగా ఉంది. చరిత్ర సృష్టించబోయే చిత్రాడ సిద్ధం, వేదిక సిద్ధం. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో ఆవిర్భావ దినోత్సవ సభలు చేశారు. ప్రతిదీ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఏ విధంగా ఉన్నా కానీ నాయకులు టార్గెట్ చేస్తూ, ప్రభుత్వాలు టార్గెట్ చేస్తూ చాలా బలంగా మాట్లాడతారు. మరి ఈసారి ఆయన టార్గెట్ ఎలా ఉండబోతుందంటారు? ఈసారి ఖచ్చితంగా ప్రతిపక్షాలు వాళ్ళ ఫెయిల్యూర్స్, లాస్ట్ టైం వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినవి, అలాగే వాళ్ళ ఫెయిల్యూర్స్, తర్వాత ఆ నాయకులు ఎవరైతే డల్ అయిపోయారో, లేకపోతే కొంతమంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తారు. కంపల్సరీ ఈసారి స్పీచ్ అద్భుతంగా ఉండబోతా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 నెలలు అయిందన్న. ఈ 10 నెలల్లో ఆయన పనితనం ఎలా ఉంది? ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం జరగలేదు, అంతా తూతూ మంత్రంగా జరుగుతుందని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది గ్రౌండ్ రియాలిటీలో? గ్రౌండ్లో మేము ఖచ్చితంగా ప్రజలను కలుస్తూనే ఉన్నాం. ఒక వైసీపీ కార్యకర్తలు, అది కూడా ఈ పేటీఎం వాళ్ళు తప్ప మిగతా అందరూ ఈ కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్గానే ఉన్నారు. సూపర్ 6 అమలు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. పంచాయతీలే పట్టుకొమ్మలనే విధంగా మొన్న కూడా దాదాపు 13,000 పంచాయతీల్లో 13,600 పైచిలుకు పంచాయతీల్లో ఒకేసారి అందరి మీటింగ్స్ పెట్టడం కానీ, అధికారులను ఏకం చేయడం కానీ, అలాగే ప్రజలను కూర్చోబెట్టేసి సమస్యలు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. అసలు ఈ బిల్లులు చెల్లింపు కానీ ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఒక క్యూఆర్ కోడ్ను పెట్టేసి అసలు పంచాయతీ వ్యవస్థలో కీలక మార్పులు తెస్తున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మా గ్రామ పండుగ అయితే కావచ్చు, పల్లె పండుగ అయితే కావచ్చు, అసలు మొత్తం గ్రామస్తులని, పంచాయతీ అధికారులని, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేట్ చేపించేసి గ్రామ అభివృద్ధి అనేది పరిగెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చే విధంగా ఉంది ఆయన పరిపాలన అంటారా? బ్రహ్మాండంగా, డౌటే లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే గతంలో డిప్యూటీ సీఎం అని అంటే ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా స్టేట్ లెవెల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా పేరు వచ్చిందంటారా? డెఫినెట్గా. ఇంతకుముందు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. నిజంగా నాకు ఆ టైంలో గుర్తున్నారు కానీ ఈ టైంలో అయితే గుర్తులేరు. ఎందుకంటే వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలలాగా డిప్యూటీ సీఎంలు 5 మంది ఉన్నారు అంతే. ఒకటైతే ఉంది, కడప అంజాద్ భాష, ఎందుకంటే మా ఏరియా వాడే కాబట్టి ఇప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం అని అనుకుంటా ఉంటాడు కాబట్టి మాకు ఆ పదవి అయితే గుర్తుంది. ఇంతకుముందు అంతా జస్ట్ వాళ్ళు ఊరికే పదవులకు అడ్డం అంతే. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యవహార శైలి మీద మీ అభిప్రాయం ఏంటంటే పార్ట్ టైం కింద మాటికి కూడా బెంగళూరు వెళ్తున్నారు, మీ అభిప్రాయం ఏంటంటారు? బెంగళూరు ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, లేదంటే ఎక్కడ పట్టుకొని జైలు వేస్తారనే ఉద్దేశంతో కావచ్చు. అసలు పాలన ఎక్కడ పట్టించుకుంటున్నాడు, ప్రతిపక్ష హోదా కావాలని దేహి అని అడుక్కుంటున్నాడు ప్రతిసారి. అసలు అసెంబ్లీకి అడుగు పెట్టేసి సమస్యలు ఏమున్నాయి, అసలు వాటి మీద పోరాటాలు చేశాడా? ఎంతసేపు ప్రతిపక్ష హోదా లేదు. దాని తర్వాత మొన్న కూడా ఒక అవాక్కులు చెవాకులు వేలి పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కొంచెం కమర్షియల్ డైలాగ్ కింద వేసారు. అది చాలా మందిని కూడా నొప్పించింది. మీరేమంటారు దాని గురించి? బ్రహ్మాండంగా మా వాళ్ళు కూడా ఇచ్చారు కదా కౌంటర్. డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ, అర డజన్కి ఎక్కువ, ఇలాంటివన్నీ 420కి తక్కువ, ఇలా ఎన్నో మా వాళ్ళు కూడా కౌంటర్లు, వేల కౌంటర్లు అనేటివి ఇచ్చారు. అసలు తగ్గేదే లేదు. జనసేన సైనికులు నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు వస్తే మాత్రం సహించేది లేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమంగా సరితూగగలరంటారా? సరితూగలేడని చెప్పొచ్చు. ఏ రకంగా ఇంతకుముందు అయితే అసలు తండ్రి పేరు చెప్పుకొని సానుభూతితో ఎమ్మెల్యేలు, ఎంపీ అయిపోయాడు ఆయన.
ఈసారి అలాగే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తండ్రి లేని బిడ్డను అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఇంటింటి అక్క చెల్లెలు తల్లితో ప్రచారం చేయించుకొని అయ్యాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు సమీకరణాలు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మొత్తం అసలు ప్రతి ఒక్క శాఖ మీద కాన్సన్ట్రేట్ చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇక నో ఛాన్స్, జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ అనేది ఉండదు భవిష్యత్తులో. ఫైనల్గా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, మా నాయకుడు అసలు ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలను మార్చడానికి జనసేన పార్టీని పెట్టారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. ప్రతి ఒక్కరూ భావజాలంతో ఉన్నారు. ఈ జనసేన సైనికులంతా అసలు మీరు చూస్తూనే ఉంటారు. 2014 పార్టీ ఆవిర్భావంలో అడుగుపెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కూడా ఎవరే కానీ డ్రాప్ కాకుండా అసలు మీకు వేరే పార్టీల్లో జంపింగ్ జిల్లాలు ఉంటారు. ఆ పార్టీకి ఈ పార్టీకి డబ్బుకి మద్యానికి లొంగిపోయేట్లా మా వాళ్ళంతా జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలంతా అసలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుం బిగించిన వాళ్ళు ఎవరే కానీ అసలు తప్పుకోరు. మా నాయకుడు బాటలో నడుస్తూనే ఉంటాం, అభివృద్ధి జరుగుతూనే ఉంటాం, అభివృద్ధికి బాసటగా నిలుస్తామనే విధంగా గట్టిగా చెప్తున్నాం.